అక్కడ 7 శనివారాలు స్వామిని దర్శిస్తే చాలు కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అది వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని భక్తులు ప్రేమగా కోనసీమ తిరుపతి అని పిలుస్తారు. 1759 సంవత్సరంలో పినపోతు గజేంద్రుడు అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. స్థలపురాణం ప్రకారం ఒకరోజు గజేంద్రుడు తన పడవలతో గోదావరీ నదిలో ప్రయాణం చేస్తుండగా బలమైన ప్రవాహం వల్ల సముద్రం వైపు వెళ్ళిపోతున్నాయి. భయంతో గజేంద్రుడు శ్రీ వెంకటేశ్వరస్వామిని ప్రార్థించాడు. ఓ స్వామి, నా పడవలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే ఈ గోదావరి తీరంలో మీ ఆలయాన్ని నిర్మిస్తాను అని మొక్కుకున్నాడు. అద్భుతంగా మరుసటి రోజు పడవలు సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. ఆ ఆనందంతో గజేంద్రుడు తన మొక్కు తీర్చుకొని గోదావరి తీరంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించాడు. అప్పటినుంచి ఈ క్షేత్రంలో భక్తులు 7 శనివారాలు స్వామివారిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అందుకే ఈ స్వామిని 7 శనివారాల వెంకన్న అని కూడా పిలుస్తారు. మీకు ఈ ఆలయం గురించి ముందే తెలుసా? తెలిస్తే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.